వైసీపీ పార్టీ, గొడ్డెల పార్టీ, టీడీపీ నేతలు విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం వైసీపీ నేతలు కోడుమూరులో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నిరసన చేయడం విడ్డూరమని విమర్శించారు. వైసీపీ వెన్నుపోటు గొడ్డెల పార్టీ అని మండిపడ్డారు. ప్రభుత్వ స్థలంలో చందా వసూలు చేసి టీడీపీ కార్యాలయం నిర్మించారని విమర్శలు చేయడం పద్ధతి కాదని, టీడీపీ కార్యాలయం సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే కోసం తమ సొంత నిధులతో నిర్మించామని చెప్పారు. ఎక్కడా డబ్బులు వసూలు చేయలేదని, తమపై చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో అందరికాడికి దోచుకున్న చరిత్ర వారిదని విమర్శించారు. ఇంకోసారి కూటమి నేతలపై అనవసర విమర్శలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఓర్చుకోలేక వెన్నుపోటు దినంగా వాళ్ళంతకు వాళ్ళు నిర్ణయించుకొని ఏదో ప్రజల్లో భయాందోళన సృష్టిస్తే ప్రజలు నిజంగా అభివృద్ధి జరుగుతలేదా అని అనుకుంటారేమని అపోహలు చెందుతున్నారు. అయ్యా, వెన్నుపోటు పార్టీ మాది అని అంటున్నారు మీరు గొడ్డలి పోటీ పార్టీ మీది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఎన్ని గొడ్డలతో నరికారనేది ప్రజలు తెలుసు. అసెంబ్లీ అనకుండా బూతు పురాణంగా, అంటే ఒక బూతు హౌస్, బ్రోతల్ హౌస్ కూడా లేకుండా ఆ రకంగా ఒక అసెంబ్లీలో మన సమాజం దేవాలయం, అసెంబ్లీ అనేది ఆ దేవాలయానికి ఒక పెద్ద స్వర్గం లాంటిది. అక్కడ నుంచి తీసుకునే నిర్ణయాలను బట్టే ప్రజల మార్పు చెందుతుంది. కాబట్టి ఆ అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడారు కదా మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. వైసీపీ వాళ్ళు 2 ఏళ్ల వెన్నుపోటు అని ఇచ్చినారు. అయ్యా, మీరు 5 ఏళ్లలో ఎన్ని పోట్లు పొడిచినారో జనాలను అడగనే చెప్తారు. మీరు మద్యపాన నిషేధం అన్నారు, అది వెన్నుపోటు కాదా? పింఛన్ పెంచుతామన్నారు, 2 సంవత్సరానికి 200 రూపాయలకి పెంచారు, అది వెన్నుపోటు కాదా? ఎన్ని వెన్నుపోట్లు పొడిచినారయ్యా? జనాలకు పోట్లు పొడిచి మిమ్మల్ని 11 సీట్లకు కేటాయించినారు. నువ్వు మళ్ళీ మా ప్రభుత్వం మీద మీరు బురద సూపర్ 6 అని అంటున్నారు. ఆయన ఎవరో ఒక అతని సూపర్ 6 గురించి మాట్లాడతారు. అయ్యా, ఒకసారి సూపర్ 6 పథకాలు ఎన్ని అమలైనాయో తెలుసుకొని మాట్లాడండి. ఊగే ఏదో నోటుకు వచ్చినట్టు మైక్ ఇచ్చినారు మేము మాట్లాడుతున్నాం అనేది కాదు, తెలుసుకోండి. మీరు మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినారో, ఏం చేసినారు అనేది మీరు తెలుసుకోండి. మీరు వెన్నుపోటు